హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబ్బు ఫిషింగ్. మనది ఫిషింగ్ ఒకటే కాకుండా అబ్బు ఫిషింగ్ ట్యాకిల్ స్టోర్ కూడా మనది ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబ్బు ఫిషింగ్ ట్యాకిల్స్. ఈరోజు అయితే మనకు న్యూ స్టాక్ వచ్చింది. ఓకే, మనకైతే ఇది 500 వాట్ హెడ్ లైట్ అనమాట. ఇది ఫోక్స్ అసలు నైట్ పూట మటుకు చాలా చాలా బాగుంది. మన వీడియోలో కూడా ఇది చూపించాం కదా, జువాల్ దీన్ని వెళ్ళినప్పుడు. అదే ఇది అసలు మామూలుగా లేదు ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇవైతే మన దగ్గర అంతకు ముందు వచ్చిన స్టాక్ అయితే అయిపోయినాయి. లేజర్ లైట్ లాగా చాలా బాగుంది. ఇది 500 వాట్ అయితే వస్తుంది. ఓకే, నెక్స్ట్ మనకి దీంట్లో ఏమేమి వేస్తున్నారు చూద్దాం ఒకసారి. హెడ్ బెల్ట్ అనమాట. ఇది బెల్ట్ కూడా క్వాలిటీ బాగుంది. ఇది చూడండి, బెల్ట్ కూడా క్వాలిటీ బాగుంది. నెక్స్ట్ అడాప్టర్ కూడా ఇస్తున్నారు మనకి. దీనికి సి కేబుల్ వస్తుంది, అడాప్టర్. ఓకే, దీంట్లో అయితే ఎన్ని వాటర్ ఉంటే చూద్దాం ఒకసారి. ఇది ఒకటి. నెక్స్ట్ డల్ అనమాట. ఇది ఓకే, మూడు స్టెప్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఓకే. నెక్స్ట్ మనకి ఈ నెట్స్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మన దగ్గర 110 రూపీస్ అయితే అమ్ముతున్నాను. ఇది ఒకసారి చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి మనకి చేపలు పట్టిన తర్వాత బటన్ సిస్టమ్ ఉండేది ఇంతకు ముందు వచ్చే వాటికి. అది నొక్కి కిందకంటే ఇది వదలకుండా ఇంకా ఇది లాగితే రాకుండా ఉండేది. చేప పట్టినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇది బటన్ నొక్కి కిందకి లాగేస్తాం కదా, గట్టిగా అలాగే ఉంటుంది. చేప 2 చేతులతో ఉపయోగం ఉండేది. ఈసారి అయితే అలా కాదు ఫ్రెండ్స్. ఇంకా చూడండి, ఇది చేప పడినప్పుడు ఇలా లాగేసుకొని అమ్మితే ఒక చేతితో ఇలా లాగేసుకొని తీసేసుకోవచ్చు. ఇది ఇంతకుముందు అయితే ఇంకో మనిషి అయినా ఉండాలి, లేకపోతే 2 చేతులతో లాగాలి. ఇది ఇలాగా. ఓకే ఫ్రెండ్స్, ఇవి అయితే మన దగ్గర వచ్చినాయి. ఇది చూడటానికి చిన్నదిలా కనిపిస్తుంది కానీ ఇది చాలా పెద్దది ఫ్రెండ్స్. ఇది చూడండి, మనకి క్యారీ చేసుకోవడానికి, చేపలు పడిన తర్వాత కడుక్కోవడానికి అన్నిటికీ బాగుంటుంది. ఇది చూడటానికి ఇంతే ఉంటుంది. సాగు చాలా పెద్ద ఫ్రెండ్స్. ఇది ఇలా వస్తుంది చూడండి. దీంట్లో అయితే మనకు 5 కేజీల చేప కూడా చక్కగా గాలి పీల్చుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది ఆక్సిజన్ దీంట్లో అయితే చాలా బాగా అందిద్ది. ఒకసారి కాపర్ చీటో అనమాట. ఇది ఏంటంటే స్పూన్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది బ్యాక్. ఇది వచ్చేసి 12 గ్రామ్స్ ఫ్రాక్ ఫ్రెండ్స్. ఇది చూడండి ఒకసారి. సాఫ్ట్ రబ్బర్ అనమాట. ఇది చాలా సాఫ్ట్ ఉంది రబ్బరు. ఈ ఫ్రాక్ అయితే మటుకు చాలా బాగా వర్క్ అవుతుంది. చూడండి, స్పిన్నర్ కూడా ఒకటి ఇచ్చారు దీనికి. స్పిన్నర్ కూడా ఇది ఫిష్ మనం దీన్ని ఫ్రాగ్ని మనకి కప్పని అట్రాక్ట్ చేయడం, కొరమేని అట్రాక్ట్ చేయడానికి ఇదైతే బాగా యూజ్ అవుతుంది ఈ స్పిన్నర్ అనేది. చూడండి, ఏమవుతుందంటే అవతల ఒడ్డుకి ఇసిన తర్వాత నీళ్ళలోకి మెల్లగా స్లోగా దింపి మనం యూజ్ చేస్తూ ఉంటే ఇది అనేది ఒక ప్రొఫైల్ తిరుగుతా స్పూను ఒక వేవ్స్ అనేది సృష్టిస్తుంది. దానివల్ల అయితే మనకు కొరమేన్ ఫాస్ట్గా వచ్చి దీన్ని స్ట్రైక్ చేయడానికి బాగుంటుంది. ఇదైతే ఇంకోటి ఏంటంటే ఈ కలర్ కూడా ఫుల్ అట్రాక్ట్ కలర్, చాలా బాగుంటుంది. మన దగ్గర చాలామంది తమ్ముళ్ళు ఈ కలర్ వాడుతున్నారు. వీటిలో ఇంకో కలర్ కూడా ముఖ్యంగా ఈ బ్లాక్ మీద గోల్డెన్ రెడ్ తలకాయ వస్తుంది. ఇది రెడ్ హెడ్ బ్లాక్ అనమాట. ఇది చూడండి, ఇది కూడా చాలా చాలా బాగా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది చూడండి, సైడ్ కూడా చూడండి ఎలా ఉంది. ఓకే, దీనికి హుక్స్ కూడా చాలా బాగున్నాయి. తర్వాత ఈ రబ్బర్ వచ్చేసి రబ్బర్ సాఫ్ట్ కూడా చాలా బాగుంది. ఇది కూడా 12 గ్రామ్స్ అయితే వస్తుంది. చూడండి, ఇది కూడా సేమ్. ఈ స్పిన్నర్ అనేది ఉండదు. ఈ రబ్బర్ అయితే ఇంకా చాలా బాగుంది. ఇది చూడండి ఒకసారి. రబ్బర్ అయితే చాలా బాగుంది. ఇది చాలా చాలా బాగుంది. దీంట్లో ఇంకోటి ఏంటంటే మనకి లోపల ఒక బాల్ అనేది ఉంటుంది. ఈ ఫ్రాగ్ వరకే స్పిన్నర్ లేదు కాబట్టి లోపల బాల్ ఉంటుంది. అది సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇలాగా ఊపితే అంటే మనం లాగేటప్పుడు ఒక కప్ప స్విమ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు వచ్చే ఒక బతికిన కప్ప ఏ సౌండ్ అయితే వస్తుందో ఆ సౌండ్ లాగా అనిపిస్తుంది దానికి, కొరమేన్కి. అందువల్ల దీనికి కూడా చాలా బాగా స్ట్రైక్ అవుతుంది. మీకు తెలిసిందే కదా దస్మన్ ఫ్రాక్స్. వీటిలో అయితే బ్లాక్ ఒకటి, ఈ బ్లాక్ అండ్ వైట్ ఒకటి, ఈ 2 కలర్స్ అయితే వచ్చాయి. ఇవి వచ్చేసి 16 గ్రామ్స్ దాకా వస్తాయి ఫ్రెండ్స్. ఇది
మీకు తెలిసిందే కదా ఇది దీని గురించి 16 గ్రామ్స్ దాకా వస్తుంది. ప్రాజెక్ట్ చూడండి, దీనికైతే రెడ్ ఐ వస్తుంది. ఈ కప్పలకి రెడ్ ఐ వస్తుంది. ఈ రెడ్ ఐ వచ్చే దుష్మన్ ప్రాజెక్ట్ చాలా బాగా స్ట్రైకింగ్ అనేది ఉంది. ఈ స్పిన్నర్ కూడా చాలా బాగుంది. చూడండి, ఇది దుష్మన్ అన్నమాట. ఇది స్పూన్ లెస్ దుష్మన్ అది. ఓకే, ఈ దుష్మన్లో ఇంకోటి ఏంటంటే మనకి కొత్త మోడల్ ఇది. దీనికి కూడా రెడ్ ఐ వస్తుంది. దీంట్లో కూడా బాల్ వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది 10x సాఫ్ట్ అనమాట. 10x సాఫ్ట్ ఇది చూడండి, మన లబ్బర్ లాగా సాగుతూ ఉంటుంది. ఈ సైడ్ ఇటు వల్ల ఏంటంటే ఒక కొత్త రకం వేవ్స్ మనం ఆడలేదు కాబట్టి ఇది తెలియదు. సో ఆడే వాళ్ళకి మటుకు మనం వాటర్లో వేసి మనం రీచ్ చేస్తా ఉన్నప్పుడు సైడ్ మన కప్ప ఎలాగైతే చేతులతో ఇరుకుంటూ వెళ్ళిందో ఫ్రంట్ చేతులతో బ్యాక్ కాల్తో ఫ్రంట్ చేతులతో ఇరుకుంటున్నట్టు వేవ్స్ అనేది వస్తుంది దీనికి. ఇదైతే మటుకు చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది కప్ప చూడటానికి. దీన్ని ఎంత చేప పట్టుకుంటుంది ఏంటని చెప్పి నేను చూడటానికి ఫోటోలో పెద్ద అనుకున్నాను. చూస్తే చాలా చిన్న ఫ్రెండ్స్ ఇది. చూడండి, వెనకాల చాలా సన్నగా ఉంది. ఒక పావు కేజీ కంటే కూడా తక్కువ పర్మెన్ కూడా దీన్ని స్ట్రైక్ చేసే ఛాన్స్ ఉంది. తక్కువ పావు కేజీ కంటే కూడా 200 గ్రాముల పర్మెన్ కూడా దీంతో కొట్టచ్చు నాకు తెలిసి. ఓకే, వీటిలో ఏమేమి కలర్స్ వచ్చినాయి చూద్దాం. మినిమం ఇది నాకు తెలిసి 18 గ్రామ్స్ అన్నారు. ఎంత వస్తుందో చూద్దాం ఒకసారి. చూడండి, గ్రామ్ చెక్ చేసుకుందాం. 16 గ్రామ్స్ వచ్చింది ఫ్రెండ్స్. ఇది లాంగ్ కాస్టింగ్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, లాంగ్ కాస్టింగ్ కూడా చాలా బాగుంటుంది. వీటిలో ఏమేమి కలర్స్ వచ్చినాయి ఒకసారి చెక్ చేసుకుందాం. ఈ బ్లాక్ అండ్ వైట్ తెలిసిందేగా మీకు. ఈ బ్లాక్ అండ్ వైట్. నెక్స్ట్ రెడ్ ఐ. ఈ లబ్బర్ సంగతి తెలిసిందేగా, సాఫ్ట్ లబ్బర్. ఊరికి పర్మనెంట్ స్ట్రైక్ చేస్తే మటుకు రబ్బర్ ఊరినే కింద దిగిపోతుంది ఫ్రెండ్స్. చూడండి అంత సాఫ్ట్ గా ఉందో అంత సాఫ్ట్, చాలా సాఫ్ట్ గా ఉంది ఇది. 10x సాఫ్ట్ ఇది కూడా మొత్తం. వీటిలో బ్లాక్ కూడా వచ్చింది ఫ్రెండ్స్, అది కూడా మీకు చూపిస్తాను. చూడండి బ్లాక్ ఇది. సో బ్లాక్ కూడా చాలా బాగుంది రెడ్ అయితేనే. ఓ చాలా వెనకాల చెవుల్లాగి కూడా భలే ఉంటుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది. రేపు మనకి ఈ నెల పోతే సీజన్ స్టార్ట్ అవుతుంది స్నేగెట్స్. ఏదో మనకి చాలా బాగా అవుతుంది ఫ్రెండ్స్. వీటి మీద నేను ఖచ్చితంగా వీడియో అయితే చేసి చూపిస్తాను. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.